దేవునికి మహిమ కలుగుగాక. ఈ సాయంకాలము దేవుని వాక్యము నేను సంఘంతో ఏం పంచుకోవాలా ప్రభు అని నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, దేవుని అడుగుతా ఉన్నప్పుడు ఈ వాక్య భాగము దేవుడు నా ముందుకు తీసుకొచ్చినాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1-11 వచనాలు. ఈ వాక్యాన్ని మనము ధ్యానము చేసుకునే ముందు కొన్ని మాటలు, నా వ్యక్తిగత అనుభవాలు కొన్ని నేను చెప్పాలని ఆశపడతా ఉన్నది. ఏంటంటే 4 సంవత్సరాల ముందు మా నాన్నగారు చనిపోయినారు. ఇటీవల కాలంలో ఇంచుమించు సంవత్సరంన్నర కాలం ముందు మా అమ్మగారు చనిపోయినారు. సో ఈ సమయంలో అయితే నేను మా నాన్నను కోల్పోయినాను. వెన్ ఐ లాస్ట్ మై ఫాదర్, ఐ హ్యాడ్ అ హోప్ దట్ మై మామ్ ఈస్ దేర్. ఐ ఆల్వేస్ లుక్ టు మై మదర్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ హోప్. నా జీవితంలో మా అమ్మ ఒక బలం, నాకు ఒక స్ట్రెంగ్త్ మా అమ్మ. 1.5 year తర్వాత తనకి అనారోగ్యం జరిగి తను ఇటీవల కాలం నవంబరు తను చనిపోయింది. దాని తర్వాత నాకు ఒక రకమైన ఏం జరుగుతున్న అర్థం కాని స్థితిలో నేను కొంత సమయము నేను ఉన్నాను. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంచుమించు సంవత్సరంన్నర, ఇప్పటికీ ఇంచుమించు సంవత్సరంన్నర అవుతుంది. నాకు ఒక 2వ కుమారుని కూడా దేవుడిచ్చినాడు, చిన్న పిల్లవాడు వాడు. సో ఒకవైపు అమ్మని చూసుకోవాలి, ఒకవైపు చిన్నోని చూసుకోవాలి, ఒకవైపు జాబ్లో ప్రెషర్స్. ఈ రోజు వరకు కూడా సరి అయిన నిద్ర లేదు, సరి అయిన విశ్రాంతి లేదు. ఐ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఎ లాట్ టు స్లీప్. I have been struggling a lot to take rest as well in my day-to-day life. And not only that, మా అమ్మకు చూసుకునే కృపను దేవుడిచ్చినాడు. తను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా అమ్మ లేదు, మా నాన్న లేదు. ఒక రకమైన ఒంటరితనంని నేను చూసినాను. ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ని, ఖాళీతనాన్ని ఇంట్లో నేను చూసినాను. ఇప్పటికీ కూడా ఆ ఖాళీతనాన్ని నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే నేను నా జీవితంలో ఈరోజు ఏమైతే ఉన్నానో, ఏమైతే నేను కలిగి ఉన్నానో అని నేను చెప్తాను, అది కేవలము నా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన ప్రేమ, తర్వాత నా తల్లి నా తండ్రి యొక్క కష్టము. వాళ్ళు ఎంతో కష్టపడము అనిపించినారు. దాంతో సంఘము కమలను చెప్పడానికి నేను సందేహించను. నేను ధైర్యంగా ఆ మాటల్ని నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఆ సమయంలో ఎంతో ఒంటరితనము, ఖాళీతనాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. అదే కాకుండా మా ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకొక ప్రాజెక్ట్కి, ఇంకొక ప్రాజెక్ట్ నుంచి అక్కడ మూవ్ చేస్తున్నప్పుడు కొందరు కావాలని మూవ్ చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకొక ప్రాజెక్ట్కి పోయినప్పుడు అది కొత్తగా నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఆ స్ట్రెస్ కూడా నా పైన ఎంతగానో పడుంది. కాబట్టి ఈ రోజు వరకు కూడా ఐఎమ్ టోటలీ స్ట్రెస్డ్ అవుట్. ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ రెస్ట్ అట్ ఆల్. బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ దిస్, ఆ స్ట్రెస్లో కూడా, ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నా దేవుడు నాకు తోడుగుండి ఆయన నడిపించినాడు. కొన్ని మాటలు నా హృదయంలో ఉన్నాయి, కొన్ని మాటలు దేవుడు నాకు నేర్పించినాడు. ఆ మాటలు నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాటలు నాకు ఓదార్పునిచ్చినాయి, ఆ మాటలు నాకు శక్తినిచ్చినాయి, ఆ మాటలు నేనున్నా పదరా అని ధైర్యము నాకు ఇచ్చింది. ఆ మాటలు మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను నా వ్యక్తిగత జీవితంలో అటువంటి పరిస్థితుల గుండా నేను వెళ్ళాను. మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఏ ఓటమి గుండా పోతున్నారో నాకు తెలీదు, ఏ స్ట్రెస్ గుండా పోతున్నారో తెలీదు, ఏ కష్టం గుండా మీరు పోతున్నారో నాకు తెలియదు. కానీ నేను నమ్ముతా ఉన్నాను, ఏ దేవుడైతే నాతో మాట్లాడినాడో, ఏ దేవుడైతే నాకు ధైర్యం ఇచ్చి నడిపించినాడో, ఆ దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ఈ మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతాను. ద గాడ్ హూ స్ట్రెంగ్థెన్డ్ మీ, the God who helped me. Others, though they criticized me, you know what happens in a corporate industry, the kind of politics people will play, the kind of stress people will try to put on you, and people will be literally waiting to see you fall. They will be happy if you fall. సో అటువంటి సిచ్యువేషన్స్లో కూడా దేవుడు ఎట్లా పైకి తీసుకొచ్చినాడు, ఏ మాటల చేత నన్ను ధైర్యపరిచినాడు, ఆ మాటల్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1-11 వచనాలు మనం చదువుకున్నాం. We have read Revelation chapter 4 first 11 verses. Now ఇక్కడ వాక్యాన్ని మనము కొంచెం అర్థం చేసుకోనికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యోహాను ఒక దర్శనము చూస్తా ఉన్నాడు. యోహానికి దేవుడు పరలోకంలో ఒక ద్వారం తెలిచి నువ్వు పైకి ఎక్కిరా అని చెప్పి ఒక దర్శనము యోహాను చూస్తా ఉన్నాడు. ఆయన దర్శనంలో పరలోకము తెరవబడము, ఆ పరలోకంలో గొప్ప ద్వారము తెరవబడిన తర్వాత ఒక గొప్ప సింహాసనం వేయబడ్డము అక్కడ మనం చూస్తా ఉన్నాం.
ఆ సింహాసనము పైన దేవుడు ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన ఎంత ప్రకాశంతో ఉన్నాడు, ఎంత మెరుస్తా ఉన్నాడు, ఎంత మహిమతో ఉన్నాడో ఇక్కడ రాయబడింది. ఈ గ్రంథంలో, ఈ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు అర్థం కావు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు రీడ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద లార్డ్ హియర్, దేవుడు ఎలా ఉన్నాడో అక్కడ కొన్ని మాటలు ఇక్కడ రాయబడినాయి. సూర్య కాంత పద్మ రాగములను పోలినవాడు, మకరం వలె ప్రకాశించువాడు, ఇంద్రధనస్సు సింహాసనం ఆవరించుండెను. ఆనెస్ట్లీ సమ్టైమ్స్ సమ్ థింగ్స్ ఈవెన్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఇక్కడ ఆ యొక్క దేవుని మహిమను ఆయన ఎట్లా వివరిస్తా ఉన్నాడు చూడండి. ఆ టర్మ్ సూర్యకాంత పద్మ రాగములు అంటే మీకు ఏమైనా అర్థమైందా అండి? కానీ మనం ఏం అర్థం చేసుకోవాలి? నాకేం అర్థమైందంటే, దేవుడు ఎంత మహిమలో ఆయన ఉన్నాడు, దేవుడు ఎంత ప్రకాశంలో ఉన్నాడు, దేవుడు ఎంత ఘనతలో ఆయన ఉన్నాడు. ఆ సింహాసనము పైన ఆసీనుడైన వాడు ఆయన ఉన్నాడు. ఆయన ముందు 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 24 సింహాసనాలు, వాటిపైన 24 పెద్దలు ఉన్నారు. ఆ 24 పెద్దలు తెల్లని వస్త్రము ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు వాళ్ళు ధరించుకొని వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో ఆ దేవాలయంలో పరలోకంలో ఉరుములు, ధ్వనులు, అక్కడ మెరుపులను యోహాను చూస్తా ఉన్నాడు. దిస్ ఈస్ ద థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్. దేవుడు ఆయన సింహాసనంతో ఉన్న సింహాసన ఆసీనమైన గది, ఆ గదిని దేవుడు చూపిస్తా ఉన్నాడు. అక్కడ కొన్ని మాటలు ఇక్కడ రాయబడిన 7 దీపాల గురించి ఆయన మాట్లాడినాడు. ఆ 7 దీపాలు 7 ఆత్మలని చెప్తా ఉన్నాడు. ఆ గాజు వంటి సముద్రం ఒకటి ఉందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సింహాసనం మధ్యను, సింహాసనం చుట్టూను వెనక కన్నులుండి 4 జీవులుండెను. దేర్ ఆర్ 4 లివింగ్ క్రీచర్స్ హియర్. 4 జీవులు ఉన్నాయి. ఒక జీవమో సింహం లాగా ఉంది, ఇంకో జీవమో దూడలాగా ఉంది, ఇంకొక జీవమో మానవునిలాగా ఉంది, ఇంకొక జీవేమో పక్షిరాజు లాగా ఉంది అని అక్కడ జీవుల గురించి రాయబడినాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ వాట్ దీస్ క్రీచర్స్ ఆర్. దేవుని అత్యున్నతమైన సింహాసనము దగ్గర, ఆయన సింహాసనము చుట్టూ జీవులు ఉన్నారు, సెరాఫులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుని ఎలా స్తుతిస్తా ఉన్నారు చూడండి. వాళ్ళంటా ఉన్నారు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చెప్పుచుండెను. ఆ సింహాసనం నందు ఆసీనుడైన వాడు యుగ యుగములు జీవించునని ఆయనకు మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, then something amazing happens. ఈ జీవులు, ప్రభువా నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నారు. అయ్యా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవా నీకు మహిమ కలుగును గాక అని జీవులు దేవుని ఆరాధిస్తుండగా, ఏ 24 పెద్దలైతే ఆ సింహాసనం పైన ముందున్నారో, ఆ 24 సింహాసనం పైన ఉన్న 24 పెద్దల తల్ల పైన కిరీటాలు ఉన్నాయి. ఆ జీవులు ఆరాధిస్తున్నప్పుడంట ఈ 24 పెద్దలు లేచి వాళ్ళ తలపైన ఉన్న సువర్ణ కిరీటములు తీసి దేవుని పాదాల ముందు పెట్టి సాష్టాంగకు పడి, ప్రభువా నువ్వు అర్హుడవు, సమస్తము సృష్టించిన వాడవు నీవు, సర్వాధికారివి నీవు, సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావం నీకు కలుగురుగాక అని దేవుని ముందు సాష్టాంగ పడినారండి. ఈ గొప్ప దర్శనాన్ని యోహాను చూస్తా ఉన్నాడు. ఈ దర్శనం ద్వారా అన్ని విషయాలు మనం అర్థం కాకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, యేసయ్య ఆయన సింహాసన ఆసీనమైన ఆ గదిలో ఆ జీవులు దేవుని ఎలా స్తుతిస్తా ఉన్నారు. ఆ 24 పెద్దలు వాళ్ళ కిరీటాలు యేసయ్య పాదాల ముందు పెట్టి, అయ్యా నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు అని వాళ్ళు స్తుతిస్తా ఉన్నారు, దేవుణ్ణి ఘనపరుస్తా ఉన్నారు. ఒక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నది ఏంటంటే, ఇంగ్లీష్లో ఒక పదం మీరు నొక్కి చెప్పాలనుకుంటే గట్టిగా చెప్తారు, అవునా? లేదా అండర్లైన్ చేస్తారు, రైట్? కానీ యూదుల విషయంలో ఒక ప్రాముఖ్యమైన విషయము, అతి ప్రాముఖ్యమైన విషయం వాళ్ళు ఎలా చెప్తారంటే, దే రిపీట్ ఇట్. ఇఫ్ ఎ Jew want to convey a most important thing, they will repeat it. That's how they say something is very important. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే ఆయన పరిశుద్ధుడే కాదు,
ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడే కాదు, ఆయన పరిశుద్ధుడు 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 అని అర్థం. హల్లెలూయా. దేవుని గురించి ఆయన ప్రేమ 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 అని రాయబడలేదు. దేవుని యొక్క గుణం గురించి కనికరము కనికరము కనికరమని రాయబడలేదు. దేవుడు మంచివాడు 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 అని రాయబడలేదు. కానీ బైబిల్ సేస్ గాడ్ ఈస్ హోలీ, ద డిక్లరేషన్. బైబిల్ సేస్ గాడ్ ఈస్ హోలీ, ద రిపిటేషన్. వన్స్ అగైన్ గాడ్ ఈస్ హోలీ, ది అఫర్మేషన్ దట్ గాడ్ ఈస్ హోలీ హోలీ హోలీ. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాము. ఇది యేసుక్రీస్తు యొక్క నిజమైన మహిమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఏ దేవుని మనం ఆరాధిస్తా ఉన్నామో మనకు అర్థమవుతుందా అండి? ఆయన సింహాసనం నుంచి ఉరుములు వస్తా ఉన్నాయి, మెరుపులు వస్తా ఉన్నాయి, ధ్వనులు వస్తా ఉన్నాయి. ఐల్ టెల్ యూ, the presence of God is the most dangerous thing for a sinful person. They cannot survive that. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత పాపంలో బ్రతుకుతున్న వాళ్ళకి అత్యంత భయంకరమైన విషయము. ఈరోజు మనం దేవుని సన్నిధికి రాగలుగుతా ఉన్నాం, దేవుణ్ణి తండ్రి అని పిలవగలుగుతా ఉన్నాం. దేవా నీ సన్నిధికి వచ్చి అయ్యా నీ సన్నిధి నాకు దయచేయమని అడుగుతా ఉన్నాము. మనము దేవుని సన్నిధి చేత నింపబడతా ఉన్నాము, పొందుకుంటున్నాము. దానికి కారణము క్రీస్తు మన కోసం కార్చిన రక్తం. దానికి కారణము క్రీస్తు మన కోసం చేసిన యాగము. ఒకవేళ క్రీస్తు లేకుండా, క్రీస్తు రక్తము లేకుండా, క్రీస్తు యాగము లేకుండా ఆ గొప్ప దేవుని సన్నిధిలో మనం నిలబడలేం. కొన్ని కిలోమీటర్ల దూరం ఉన్నా కానీ ఆ దేవుని సన్నిధిలో మనము వెళ్ళాలనుకుంటే ఖాళీ బూడిదైపోతాం మనం. అంత మహిమలో, అంత ఘనతలో మన దేవుడు ఉన్నాడండి. హల్లెలూయా హల్లెలూయా. నా ఇప్పుడు నేను ఇంకొక మాట మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మీరు చదివినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రిందటి భాగము మీరు చదివినట్లయితే, లేకపోతే స్వార్థలు మీరు చదివినట్లయితే, మీరు అక్కడ ఏం చూస్తున్నాను, నేను అక్కడ ఏం చూస్తున్నానంటే, యేసయ్య ఆయన చిన్న పిల్లవాడిగా ఆయన పుట్టినాడు. ఒక కన్యక గర్భంలో ఆయన పుట్టినాడు. ఎవరు పుట్టినారు తెలుసా అండి? ఏ దేవుడైతే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆ జీవుల చేత ఆరాధించబడతా ఉన్నాడో, ఎవరైతే ఆ 24 పెద్దల చేత కీర్తించబడతా ఉన్నాడో, ఆయన ఒక చిన్న పిల్లవాడిగా పుట్టినాడండి, నీకోసము నా కోసము. ఆ చిన్న పిల్లవాడు పుట్టి పెరిగి 33 సంవత్సరాలు వాళ్ళ అమ్మా నాన్న ఏం చెప్తే దాని విధేయతగా బతికినాడండి. ఆ 33 సంవత్సరాల తర్వాత గొప్ప పరిచర్యను భూమి పైన చేసినాడండి. ఒక సమయం వచ్చింది ఆయనకు సిలువ వేయాలి. ఆ సిలువ వేయడానికి రోమియోలు వచ్చి తనను ఒక దొంగను పట్టుకున్నట్టు, ఒక హంతకుని పట్టుకున్నట్టు గొలుసులేసి పట్టుకుంటే ఆయన లోబడినాడండి. ఒక దొంగని ఎట్లా పట్టుకుంటారు, గొలుసులేసి పట్టుకున్నారు వాళ్ళని. ఆ సిలువ వేయడానికి ముందు వెళ్ళినప్పుడు యేసు ప్రభుని గుద్దుకుంటూ తన్నుకుంటూ తీసుకుపోయినారండి. ఎవరిని? 24 పెద్దలైతే ఆయన ముందు సాష్టాంగ పడి, ప్రభువా నువ్వు పరిశుద్ధుడవు ప్రభువా, పరిశుద్ధుడవు ప్రభువా అని ప్రతిగానాలతో స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు మెరుపులు ధ్వనులు వచ్చినాయి కదా, ఆ దేవుణ్ణి గొలుసులేసి గుద్దుకుంటూ తన్నుకుంటూ తీసుకుపోయినారండి. దట్ అమేజ్డ్ మీ. నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో యేసు ప్రభుని గొలుసులేసి తీసుకుపోతున్నప్పుడు, ఆయన గుద్దుతున్నప్పుడు, తన్నుతున్నప్పుడు ఆ జీవులు ఏమనుకుండాలా, ఆ 24 పెద్దలు ఏమనుకుండాలా, అరే మేము ఆయనకు మర్యాద ఇస్తాం, మేము ఆయన సన్నిధిలో వణుకుతాం, మేము ఆయన ముఖం కూడా మేము చూడలేము, ఆ దేవుణ్ణి మీరు ఎట్లా వ్యవహరిస్తా ఉన్నారని ఆలోచన వాళ్ళకి రాదా? ఈ దేవుడు ఎంతగా మౌనం వహించినాడంటే, యెషయా గ్రంథం మీరు చదవండి 53వ అధ్యాయం 1-3 వచనాల్లో, ఆయనకు స్వరూపము లేకుండా, సొగసైన లేకుండా మనుష్యులు తన ముఖాన్ని అంత కొట్టినారంట. అతని ముఖాన్ని సొగసైనను లేదు, మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమేమీ లేదు.
I want to understand what Christ has done for you, what Christ has done for me. I believe if this one message can touch our hearts, if we truly understand what Christ has done for us, truly that will change our lives. You know, there is a woman in Bible. ఒక స్త్రీ ఉంది బైబిల్లో. యేసు ప్రభు ఆయన వచ్చినప్పుడు ఎవరు చూడకుండా ఆమె ఒక్కతే వచ్చి అందరు కూర్చున్న అందరి ముందు యేసు ప్రభు పాదాలు ముద్దు పెట్టుకుంది. తను వచ్చి తన కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు కడిగింది. తను తన కురులతో యేసు ప్రభు పాదాలు తుడిచింది. ఆమె ఎందుకు చేసింది తెలుసా అండి? తనకు తెలుసండి యేసయ్య తన కోసం ఏం చేసినాడు. తనకు తెలుసండి యేసయ్య తనను ఎంతటి పాపం నుంచి విడిపించినాడో ఆ సంగతి తనకు తెలుసండి. ఈరోజు డు వి నో దట్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ వాట్ క్రైస్ట్ హస్ డన్ ఫర్ us ఆన్ ద క్రాస్. ఈ మహిమలో ఉన్న దేవుడు, ఇంతగా ఆరాధించబడుతూ ఘనపరుస్తున్న దేవుడు మన కోసము ఆయన గుద్దులు తిన్నాడు, తన్నులు తిన్నాడు, ముఖం పైన ఉమ్మిపించుకున్నాడండి. ముఖం పైన ఉమ్మిపించుకున్నాడు ఆయన. I want you to understand what really Christ has done for us on the cross and what he really did for us. ముఖం పైన వాళ్ళు ఉంచితే, యాక్టూ అని ఉంచితే ముఖం పైన ఉంచిపించుకున్నాడండి. కళ్ళపైన ఆ యొక్క ముళ్ళ కిరీటం గట్టిగా నొక్కితే ఆ బాధను భరించినాడండి. తన వీపు పైన ఆ కొరడాలు చెల్లు చెల్లు చెల్లని రక్తం కారుతుంటే, రక్తం ఏర్లై పారుతుంటే ఒక మాట కూడా మాట్లాడలేదండి. రోమియోలు చాలా చిత్రవద పెట్టి హింసిస్తారు, తంతారు, కొడతారు, కర్రలతో కొడతారు. ఆ దేవుడిని అపహాసము చేసినారు. ఏమని చేసినారు తెలుసా? నువ్వు యూదుల రాజువా, నువ్వు రాజువా, ఆయన ముందు నువ్వు రాజువా, నీకు వందనాలు, నీకు స్తోత్రం అని కూడా గేలి చేసినారండి. ఏ దేవుడిని చేసినారో? 24 పెద్దలైతే ఆయన ముందు సాష్టంగా పడి ఆయన కాళ్ళు మొక్కి వాళ్ళకున్న సువర్ణ కిరీటాలు పక్కన పెట్టి ఆరాధిస్తారో వాళ్ళని, ఆ దేవుణ్ణి మానవ రూపంలో వచ్చినప్పుడు ప్రజలు ఇట్లా వ్యవహరించినారండి. ఆ సిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు ఒక దొంగను కొట్టినట్టు, ఒక హంతకుడిని కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకొని పోయినారండి. ఇఫ్ యు హావ్ సీన్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ ఒకవేళ మీరు చూసినట్లయితే ఆ మూవీలో మెల్ గిబ్సన్ చూపించిన ఆ యొక్క క్లిప్పింగ్స్ కి చాలా మంది ఏడ్చేసినారు, చాలా మంది బాధపడినారు. ఆ థియేటర్స్లో చాలా మంది ఏడ్చినారు. కానీ మెల్ గిబ్సన్ ఏమన్నారంటే, నిజంగా యేసుక్రీస్తు ఆయన పొందిన బాధలు, ఆయన పొందిన దెబ్బలు నేను చూపించింది 10% కూడా నేను చూపించలేదు. 10% కూడా నేను చూపించలేదు. 10% ఆల్సో ఐ డిడ్ నాట్ షో వాట్ రియలీ క్రైస్ట్ హ్యాస్ పేడ్ ద ప్రైస్ ఫర్ అస్. ఆ సిలువకి ఎంతో దూరం మోసుకుంటూ పోయినాడు ఆయన. ఆ సిలువ పైన ఇంచుమించు 6 గంటలు వ్రేలాడినాడు. ఇద్దరు దొంగల మధ్యలో ఆయనకు సిలువ పడింది. యెషయా రాస్తూ అంటాడైనా 53వ అధ్యాయంలో చివరి మాటలో, హీ వాస్ నంబర్డ్ అమాంగ్ ద ట్రాన్స్గ్రెసర్స్. పాపులలో ఒక పాపుడుగా ఆయన లెక్క వేయబడ్డాడు. దోషులలో ఒక దోషిగా ఆయన లెక్క వేయబడ్డాడు. మనలో ఎవరికైనా అనుభవం ఉందా అండి? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మిమ్మల్ని దొంగ అన్నారా? ఎవరైనా మిమ్మల్ని హంతకులు అన్నారా? పాపులలో మిమ్మల్ని ఎవరైనా లెక్క వేసినారా? మనం తట్టుకోలేం. వి కెనాట్ టేక్ ఇట్. ఒక వ్యక్తి ఒక తిట్టు తిడితేనే, ఒక చెడ్డ మాట మాట్లాడితేనే మనం తట్టుకోలేం. నన్ను ఎందుకంత మాట అంటావు అని తిరిగి మాట్లాడతాం మనం, అవునా కదా? బైబిల్ సేస్ హీ వాస్ నంబర్డ్ అమాంగ్ ద ట్రాన్స్గ్రెషన్స్. ఏ దేవుడైతే భూమి ఆకాశం సృష్టించినాడో ఆయన పాపుల్లో ఒక వ్యక్తిగా ఆయన లెక్కించబడినాడండి. ఒకవేళ మీరు అడిగినట్లయితే, దేవా నువ్వు ఎందుకు ప్రభువా ఇంత గొప్ప కార్యం చేసినావు? దేవా ఎందుకు ప్రభువా నువ్వు అంత తగ్గించుకున్నావు? ప్రభువా
మరణం వరకు, సిలువ వరకు ఒక దొంగ చనిపోయినట్లు, అయ్యా అంత భయంకరమైన మరణము నువ్వు ఎందుకు పొందినావయ్యా అని మీరు అడిగినట్లయితే ఆయన ఏమని చెప్తారో తెలుసా? ఇంకొక సందర్భం ఉంది, చెప్పి నేను వస్తాను. యేసయ్యను సిలువకు తీసుకెళ్తున్నప్పుడు ఒక సందర్భంలో యేసయ్య అంటాడు, ఏమంటారు తెలుసా? పేతురు, నువ్వు అనుకుంటున్నావా నేను ఒకవేళ నా తండ్రికి చెప్తే ఆయన 12 సేనాల దేవదూతల్ని పంపిస్తాడు నా కోసం అన్నాడు. 12 సేనాలంటే 72,000 దేవదూతలు. పాత నిబంధన మనం చదివినట్లయితే ఒక్క దేవదూత వస్తే ఎన్నో రాజ్యాలు ఓడిపోయినాయి, ఎన్నో లక్షల మంది సైనికులు పడిపోయినారు, ఓడిపోయినారు. ఇమాజిన్ చేయండి, యేసయ్య నాకు వద్దు ఈ శ్రమ అని తండ్రి ఆ సేనలను పంపించవా అని అడిగితే ఆ 72,000 దేవదూతలు, 72,000 angels, if they were coming in the garden of Gethsemane, what would have happened to Romans and the entire earth? నాకు నా హృదయానికి తాకిందని తెలుసా అండి, ఇంత మహిమలో ఉన్న దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు, దేవాను పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో పొగడబడుతున్న ఆ దేవుడు మన కోసం గుర్తుపిచ్చుకున్నాడండి, తన్నుపిచ్చుకున్నాడండి, ముఖం పైన ఉమ్ము వేయించుకున్నాడండి, తన మహిమను విడిచిపెట్టి వచ్చినాడండి. అవసరమా ప్రభువా? ఏమన్నా అవసరమా ప్రభువా? ఇంకేమన్నా అవసరం ఉందా ప్రభు అలా రావడానికి అంటే ఒక్క కారణం లేదండి. ఆయన అలా తగ్గించుకొని రావడానికి ఒక్క కారణం లేదు. యెషయా గ్రంథంలో రాయబడింది, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ us ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కోసం దేవుడు మనం సృష్టించినాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారము ఆ మహిమను మనం కోల్పోయినాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ప్రకారము ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, మనము సంపాదించుకున్న జీతం మరణము. అందులో రాయబడింది, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈస్ ఇటర్నల్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ప్రభువా, ఇంత అవమానం నువ్వు ఎందుకు పడినావు ప్రభువా? ఇంత గేలి నువ్వు ఎందుకు పడినావు ప్రభువా? ఇంత హింస నువ్వు ఎందుకు పడినావు ప్రభువా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, దేవుడు ఇంకొక భూమిని సృష్టించుకోలేడా? దేవుడు ఇంకొక ఆకాశంని సృష్టించుకోలేడా? దేవుడు ఇంకొక సుధీర్ని సృష్టించుకోలేడా? మీ పేరు పెట్టి చెప్తారు, దేవుడు మిమ్మల్ని కాదనుకుంటే వేరే వాళ్ళని దేవుడు తయారు చేసుకోలేడా? ఆయన ఖచ్చితంగా ఇంకొక భూమి చేసుకోగలుగుతాడు, ఖచ్చితంగా ఇంకొక అంతరిక్షం ఆయన సృష్టించుకోగలుగుతాడు. మనకంటే మంచి వాళ్ళను, శ్రేష్ఠులను ఆయన తయారు చేసుకోగలుగుతాడు. కానీ ఆయన ప్రేమ ఆయన బలవంతము చేసిందండి. నీవు నేను చచ్చిన వారమై ఉన్నాము, నీవు నేను నరకము పోతే కూడా ఆయన నీతిమంతుడే, నీవు నేను కూడా అగ్నిలో కాలితే ఆయన నీతిమంతుడే, ఆయన మంచివాడే. కానీ ఆయన ప్రేమ ఏమన్నా తెలుసా? నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నేను నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఆ నరకంలో నీవు కాలడము ఆయనకు ఇష్టం లేదు, ఆ నరకము యాతనలో మనము కన్ను తెరవడము ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి వీళ్ళని రక్షించాలి అని దేవుడు ఆలోచనతో మన కోసము ఒక దేవదూతను పంపించలా. దేవుడు మన కోసం ఒక పరిశుద్ధమైన వ్యక్తిని తయారు చేసి పంపించలా. దేవుడు మన కోసం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నిర్మించి మన కోసం రాలే. దేవుడు ఆయనే మన కోసము మానవ రూపంలో వచ్చినాడు. దానికి అవసరత ఉందా ప్రభువా అంటే లేదండి. there is no need for God to come like that. మనకంటే మంచి వాళ్ళను, శ్రేష్ఠులను తయారు చేసుకువెళ్తాడు. ఒకవేళ దేవుడు అంత తగ్గించుకొని మన కోసం రాకపోతే మన గతి అదో గతి అవుతుండే. we all would have been kicked into hell by the justice of God. Do we realize that? నాకు ఈ మాటలు గుర్తొచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువా ఈ యొక్క శిలువ పైన నువ్వు అంత బాధపడుతున్నప్పుడు ఆ పరలోకంలో ఆ జీవులు, ఆ సెరాఫులు, ఆ కెరూబులు వాళ్ళు నిలబడి they will be utter shocked. మేమేమో ఈయనకి ఎంత మర్యాద ఇస్తాం, మేమేమో ఈయనకి ఎంత ఘనతను ప్రభావంని చెల్లిస్తాము. మీరు ఎవరిని కొడుతున్నారో మీకు తెలుసా?
ప్రభువా నువ్వు ఒక్క మాట చెప్పు ప్రభువా, వచ్చి నాశనం చేస్తాం వీళ్ళని. ఎంతమంది దేవతలు ఆ సమయంలో సిద్ధంగా ఉన్నారేమో. ఆ దేవతలు ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి. Do you understand what Christ has done for us on the cross? వేరే ప్రాంతాలకు మీరు వెళ్ళండి, వేరే మతస్థులతో మీరు మాట్లాడండి, దేవుడు వాళ్ళ దగ్గరికి రాడు. వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేరు. దేవుని ప్రేమను వాళ్ళు రుచి చూడలేరు. కానీ మన దేవుడు చూడండి, పాపులమైన మనలను, పాపంలో చచ్చి ఉన్న మనము, చెడుతనము, చెడ్డ క్రియలు, నీచమైన బ్రతుకులో ఉన్న మన కోసము ఆయన మానవ రూపంలో దిగి వచ్చినాడండి. ఎంత గొప్ప ప్రేమ అండి యేసయ్యది. ఈ దేవుడు తన ప్రజలతో ఉండాలని ఆశపడతా ఉన్నాడండి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో పోతున్నప్పుడు మోషే, నేను నా ప్రజల మధ్యలో ఉంటాను, వాళ్ళ కోసం గుడారము నిర్మించు, నా కోసం ప్రత్యక్ష గుడారం నిర్మించు, నేను నా ప్రజల మధ్యలో ఉండాలని ఇష్టపడతా ఉన్నాను మోషే. కొరింథీయులు రాసిన పత్రికలో, మీరు నా ఆలయంగా నేను చేసుకున్న నా మహిమ మీరు నివసిస్తుందని దేవుడు చెప్పలేదా? ప్రకటన గ్రంథంలో దేవుడు మానవులతో కాపురముండును, దేవుడు మానవులతో నివసించును, అప్పుడు ప్రతి బాష్ప బిందు ఆయన తుడుచును, దేవుడు మానవులతో జీవించును అని ప్రకటన గ్రంథంలో రాబడలేదా? ఎంత గొప్ప ప్రేమ అండి యేసయ్యది. వెన్ ఐ వాజ్ డౌన్ ఇన్ మై స్పిరిట్, నాకు ఈ మాటలు ఎంతగానో ఊరటనిచ్చినాయి, ఎంతగానో బలంనిచ్చినాయి, ఎంతగానో నా జీవితంలో నాకు శక్తినిచ్చినాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని విషయాలను చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. నేను యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాము, ఆయన పాపుల మధ్యలో ఆయన లెక్కించబడినాడు. ఆయన మన కోసము ఒక బలి అయినాడు. 1 పేతురు 1:18 తర్వాత మీరు చదవండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తా ఉన్నాడు. మెనీ పీపుల్ దే డోంట్ ఫైండ్ అ పర్పస్ ఇన్ దర్ లైఫ్, దే డోంట్ ఫైండ్ మీనింగ్ టు దర్ లైఫ్స్. డస్ గాడ్ రియలీ లవ్ మీ? దేవుడు నన్ను ప్రేమిస్తా ఉన్నాడా? దేవుడు నాతో ఉన్నాడా? దేవుడు నా జీవితంలో కలగజేసుకుంటాడా? దేవుడు నాతో ఇంకా ఉన్నాడా? నాకు విలువ ఉందా అని చాలా మంది ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో ఉన్నారు. చాలా మంది జీవితంలో ఆ విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు గ్రహింపు వాళ్ళు కోల్పోయినారు. కాబట్టి ఎంతో మంది నిరుత్సాహంలో, నిస్పృహలో ఉంటారు. కొంతమంది వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళు అంతము చేసుకున్న వాళ్ళు, వాళ్ళ గురించి మనం వినలేదా, మనం చదవలేదా? పేతురు రాస్తూ ఏమన్నారంటే, దేవుడు మిమ్మల్ని వెండి బంగారంతో కొనలేదు. దేవుడు మిమ్మల్ని వెండితో బంగారంతో కొనలేదు, కానీ అమూల్యము, నిష్కలంకము, పవిత్రము ఆయన తన రక్తం ఇచ్చి ఆయన కొన్నాడు. మీరు ఆయన సొత్తు అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ దేవుని ప్రేమ నీ ఎడల ఉందా అని ఎప్పుడైనా సందేహం వచ్చిందా? దేవుడు నీతో ఉన్నాడా? దేవుడు నీ జీవితం కలుగు చేసుకుంటాడా అని నీకు ఎప్పుడైనా అనిపించినట్లయితే ఈ 2 విషయాలు ఎప్పుడు మర్చిపోకు. మొట్టమొదటిగా దేవుని గురించి అయితే మనం మాట్లాడుతూ ఉన్నామో, ఆయన మన సృష్టికర్త, ఆయన ఉన్నాడు. ఆయన రెండవదిగా ఆయన మనల్ని విమోచించినాడు. He redeemed us by his own blood. కీర్తనలో రాసినట్లయితే, మనము చూసినట్లయితే అక్కడ కీర్తనకారుడు అంటాడు, లార్డ్ when I see how you made me, I am fearfully and wonderfully made, Lord. ఒక తల్లి తన గర్భంలో ఉన్నప్పుడంట దేవుడు మనల్ని అల్లినాడంట. అంటే సహజంగా ఆడవాళ్ళు స్వెటర్స్ అల్తారు కదా, అట్లా తల్లి గర్భంలో నీవున్నప్పుడు, నేనున్నప్పుడు అంట దేవుడు ఏ రూపం ఇవ్వాలి, చేతులు ఎలా ఇవ్వాలి, కళ్ళు ఎలా ఇవ్వాలి, రూపం ఎలా ఇవ్వాలని దేవుడు ఆ రూపము తల్లి గర్భంలో మనకిచ్చినాడు. హల్లెలూయా. రెండవదిగా, పాపము చేసి పాడైపోయి మన వ్యర్థ జీవితంలో మనం పోతున్నప్పుడు ఆయన వచ్చి మన కోసము ప్రాణం పెట్టి తన అమూల్యమైన రక్తము కార్చి మనం విమోచించినాడు. మనము ఆయన సొత్తు అయి మనం ఉన్నాము. 2 విషయాలు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను. నన్ను తయారు చేసిన సృష్టికర్త ఆయన ఉన్నాడు, ఆయన చేతులతో నన్ను అల్లినాడు,
ఆయన చేతులతో మిమ్మల్ని అల్లినాడు. రెండవదిగా ఆయన సృష్టించడమే కాదు, ఆయన విమోచించినాడు. ఆయన నా విమోచనకర్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అండ్ బైబిల్ సేస్ Romans 5:8, while we were yet sinners, Christ died for us. మనము పాపులముగా ఉండినప్పుడే క్రీస్తు మన కోసము ఆయన ప్రాణం పెట్టినాడు. ఎంత గొప్ప ప్రేమ అండి యేసేది. మంచి వాళ్ళు అందరు ఇష్టపడతారు, కానీ తప్పు చేసిన వాళ్ళని, పాపులని ఎవరన్నా ఇష్టపడతారా అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు అని నేను చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. నేనేం చెప్పాలి ఆశపడతాను అంటే, ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ యూ, ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ మీ ఈజ్ అన్కండిషనల్. ఎటువంటి షరతులు లేకుండా, నువ్వు మంచివాడివా చెడ్డవాడివా, నువ్వు అగ్రకులం వాడివా క్రింది కులం వాడివా, నువ్వు ఏ దేశ ప్రాంతానికి చెందినవాడివి చూడకుండా, నువ్వు తెల్లవాడివా నల్లవాడివా అని చూడకుండా ఆయన ప్రేమించే దేవుడుగా ఆయన ఉన్నాడు. హిస్ లవ్ టువర్డ్స్ యూ, హిస్ లవ్ టువర్డ్స్ మీ ఈస్ అన్కండిషనల్. హల్లెలూయా. 2 Corinthians 5:17 యూ కెన్ రీడ్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్. ఇట్ సేస్, అక్కడ ఏమని రాబడిందంటే, క్రీస్తులో ఉన్న వారికి సమస్తము నూతపరచబడిను. Behold, he made everything new. పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. హల్లెలూయా. ఇఫ్ వి ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మనం ఉన్నట్లయితే, గతంలో చేసిన తప్పులు, గతంలో బ్రతికిన ఆ పాపపు జీవితాన్ని దేవుడు తుడిచివేసి సమస్తమును ఆయన నూతనపరిచినాడు. దేవుని నామంకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది, యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్ టు దెమ్ హీ గేవ్ ద రైట్ టు బికేమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. లెట్ మీ టెల్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, కాశ్మీర్కి దేవుడు పంపించినప్పుడు, అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వారు చేరుకోలేరు, దేవుణ్ణి వాళ్ళు తండ్రి అని పిలవలేరు. దేవునికి బిడ్డలుగా మారే ఆ ధన్యత గురించి కూడా వాళ్ళు వినలేదు. ఏ కులంలో కూడా, ఏ ప్రాంతంలో కూడా దేవుని చేరుకోవచ్చు, దేవుని బిడ్డలుగా ఉండొచ్చు, దేవుని కుమారులుగా కుమార్తెలుగా కావచ్చు అని ఎక్కడ కూడా ఎవరికి కూడా బయలుపరచబడలేదు. కేవలం క్రీస్తు నమ్ముకున్న బిడ్డలు మాత్రమే దేవుడు ఆ అధికారం ఇచ్చినాడు, దేవుని బిడ్డలు అగుటకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మాటలు నా జీవితాన్ని ఎంతో బలపరిచినాయి. దట్ ఐఎమ్ లవ్డ్ వితౌట్ ఎనీ కండిషన్. దేవుడు షరతులు లేకుండా నన్ను ప్రేమించినాడు, దేవుడు నన్ను సృష్టించినాడు, దేవుడు నన్ను విమోచించినాడు, ఆయన నా కోసం ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఈరోజు నన్ను తన కుమారుడు ఆయన అంటా ఉన్నాడు. ఈ మాటలు నా జీవితాన్ని ఎంతో బలపరిచినాయి. ఐ బిలీవ్ దీస్ వర్డ్స్ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు యూ. అండ్ అబోవ్ ఆల్ లెట్ us రిమెంబర్, ఏ దేవునైతే మనం ఆరాధిస్తా ఉన్నామో, ప్రకటన గ్రంథంలో ఆయన యొక్క మహిమను యోహాను మనకు చూపిస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. లెట్ us all look to the Lord in prayer.